హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే శ్రీ కిల్లా మైసమ్మ అమ్మవారి దేవస్థానం అండి. ఈ అమ్మవారి ఆలయాన్ని నేను ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే, మనకు గ్రామ దేవతలుగా పిలువబడే పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, కట్ట మైసమ్మ ఇలా మనము పేర్లు పిలుస్తూ ఉంటాము అమ్మవార్లని. ఇవి ఎందుకు విశేషము ఈ అమ్మవార్లు అంటే, మనకు గ్రామ దేవతలుగా పిలువబడే ఈ అమ్మవార్లు ఊరి పొలిమేరలలో మనకి అమ్మవారి గోపురాలు, గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఊరిని దుష్టశక్తుల నుండి కాపాడడానికి, అలాగే కుష్టు, కలరా వ్యాధులు మనకు అంతకుముందు ఈ వ్యాధులు అనేవి బాగా సోకేవి. ఇలాంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి మనకి ఈ గ్రామ దేవతల్ని ప్రతిష్ఠించేవారు. ముఖ్యంగా మనకు ఈ అమ్మవారిని చూస్తే అమ్మోరు మూవీ గుర్తొస్తుందండి. అమ్మోరు మూవీ కూడా ఇలా మశూచి, కలరా వ్యాధి బారిన పడకుండా ఉండడానికి తీసిన మూవీనే అమ్మోరు మూవీ. మరి ఈ అమ్మవారిని తీయడానికి విశేషం ఏంటంటే, ఈ అమ్మవారు స్వయంభూగా వెలిసారు ఇక్కడ. 400 సంవత్సరాల కిందట ఈ కిల్లాలో వెలిసారండి. మనకు ముందర కనిపించేదంతా మనకు గుడి ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. ఫస్ట్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మవారి స్వయంభూ విగ్రహము, అలాగే ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారిని మనం దాటి వెళ్ళిన తర్వాత మొత్తం మనకు కనిపించేదంతా కిల్లా అండి, గుహలు. మనకి ఈ గుహల్ని చూస్తుంటే మీకు గోల్కొండ ఇవన్నీ అంటే మనకి ఏవైతే పురాతన గుహలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలా విశేషమైన టెంపుల్ అండి. మీరైతే ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే ఇది. అంటే ఏదో ఒక ప్లానింగ్ కోసమని కాకుండా ఈ అమ్మవారిని చూడడానికి మాత్రమే ఇక్కడికి రావాలి అండి. అంత బాగుంది అమ్మవారి ఆలయము. ఇక్కడ మనకు కనిపించేది అమ్మవారి లోపల మనకు తోరణం, మకర తోరణంలో అమ్మవారి వెలిసిన అమ్మవారండి. చూడండి, పక్కన ఏంటంటే ఈ అమ్మవారిని ప్రతిష్ఠించిన విగ్రహము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా క్లియర్గా. ఇక్కడ మేము వీడియో తీయడానికి ముందుగా పర్మిషన్ తీసుకున్నామండి సురేందర్ సార్ గారిని. ఇక్కడ చైర్మన్ ఈ సార్ మాకు చాలా కోఆపరేట్ చేశారు, సపోర్ట్ చేశారు. దేని మూలంగా తీస్తున్నాము అంటే, ఈ అమ్మవారి తీయడానికి మనకు జనరల్గా వెంకటేశ్వర స్వామి అనో, ఆంజనేయ స్వామి అనో, లేదంటే లలిత అమ్మవారు, గాయత్రి అమ్మవారు ఇలా మనం చాలా ఆలయాలను ప్రదర్శించుకొని అమ్మవార్లను, అక్కడ ఉన్న స్వాములను వీడియోలుగా తీస్తుంటాము. ఈ అమ్మవారిని తీయడానికి రీజన్ ఏంటంటే, మనకు హిందువులకు సంబంధించిన దేవాలయాలు, అమ్మవార్లు వీళ్ళందరినీ తీసి పెట్టడానికి రీజన్ మనకు మత ప్రచారాలు. జనరల్గా మనకి హిందువులలో మత ప్రచారాలు అనేవి ఉండవు కాబట్టి, వేరే వాళ్ళు మత ప్రచారాలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళను కనుమరుగు చేయడానికి, వాళ్ళను అధిరోహించడానికి మనం ఈ అమ్మవార్ల గుళ్ళు ఎంతగా ప్రమోట్ చేస్తే మనకు అంతగా అందరూ చూసి ఇక్కడ కూడా ఆలయం ఉంది. ఎందుకంటే మనం ఈ చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంటామండి. ఇది ఉన్న ఆలయం కూడా మనకు కొత్తపేట ఎన్టీఆర్ నగర్, సరూర్ నగర్ కిందికి వస్తుంది. మీరు కొత్తపేట రైతు బజార్ దాటిన తర్వాతనే ఈ అమ్మవారి ఆలయం అనేది మనకు కమాన్ అనేది కనిపిస్తుంది. మీకు వీడియోలో కూడా చాలా క్లియర్గా ఉంటుందండి, మీరు ఒకసారి చూడండి. ఈ చుట్టుపక్కల తిరిగే వాళ్ళకి ఇక్కడ అమ్మవారి ఆలయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే తీసి పెడుతున్నాను. మనకు దిల్సుఖ్ నగరు, నాగోలు, ఎల్బీ నగర్, ఇక్కడ మన కొత్తపేటలో ఉన్న వాళ్ళందరికీ ఇదైతే ఆలయం చాలా దగ్గరలో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మహిమాన్విత టెంపుల్ అంటే చాలా ఓల్డ్ పురాతనమైన టెంపుల్ అండి. అసలు ఇది నేను డీటెయిల్గా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి మీరు. ఫ్రెండ్స్, ఇంకొకటి మనం గమనించుకుంటే 400 సంవత్సరాల కిందట ఈ అమ్మవారు ఇక్కడ వెలిసారు అంటే, మనకు హైదరాబాద్ అనేది అప్పటికి ఫామ్ ఇంకా కాలేదండి. సో అంతకుముందే అమ్మవారు వెలిసారు అంటే మనకు ముందుగానే ఈ ఒక్క సిటీ అనేది ఫామ్ అవుతుంది, మనం ఇక్కడ ప్రజల్ని రక్షించాలి, ఊరిని కాపాడాలి అనే ఉద్దేశంతో అమ్మవారు వెలిసినట్టుగా మనకు కనిపిస్తారు. ఒకసారి మీరు చూసేయండి, మనకు క్లియర్గా తెలిసిపోతుందండి. అంటే పాతకాలం టెంపుల్, అమ్మవారు అవన్నీ మనకు చూడగానే తెలిసిపోతాయి ఇక్కడ.
ఫ్రెండ్స్, ఇది 400 సంవత్సరాల చరిత్ర గల ఆలయము. మనకు కిల్లా మైసమ్మ దేవస్థానం అని. చూసారు కదా ఎంత ఓల్డ్ అంటే అసలు ఇక్కడ డెవలప్మెంట్స్కి కూడా చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది ఎందుకు ఇలా మూలబడిపోయింది అంటే నార్మల్గా డెవలప్ చేశారు. బట్ ఇదంతా లోపలికి ఉన్న కారణంగా ఏ రాయి కదిలిపినా కూడా అది ఎక్కడికో దారితీస్తుంది అని చెప్పేసి ఏది చేయలేకపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న టీం అయితే ఆల్మోస్ట్ కొంచెం ముందర అలా చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఈ సున్నాలు ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా. అంటే మరీ పాతగా ఉన్నదాన్ని కొంచెం మామూలుగా ఉంచడానికైతే ప్రయత్నిస్తున్నారండి. ఇదంతా చూస్తున్నారు కదా, మనకు పావురాలు ఇక్కడ ఇవన్నీ గబ్బిలాలు అవన్నీ కనిపించేవి మనకు. సో చాలా ఓల్డ్ అంటే చాలా ఓల్డ్ అండి. కానీ కంపల్సరీగా చూడాలి, ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ అయితే కంపల్సరీగా చూడాలి. ఏ దేవస్థానమైనా పర్వాలేదు, మనకు పోచమ్మ, ఎల్లమ్మ, మైవి మనకు. సో చాలా ఓల్డ్ అంటే చాలా ఓల్డ్ అండి. కానీ కంపల్సరీగా చూడాలి, ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ అయితే కంపల్సరీగా చూడాలి. ఏ దేవస్థానమైనా పర్వాలేదు, మనకు పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఏవైనా కూడా మనం చూసుకోవాల్సిందే అండి. ఇది బయటకి రూట్ ఉంది ఇక్కడ, అందుకే మనకు మెయిన్గా 2 డోర్స్ అనేవి పెట్టారు. అంటే లోపలికి ఎంటర్ కాకూడదని 2 డోర్స్ అయితే మనకు పెట్టి ఉంచారు, గేట్స్. ఇంకా ఇలా లోపలికి వెళ్తుంటే మాత్రం చాలా దూరమే ఉందండి. చూస్తున్నారు కదా, మనకు బయట ఇళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మేము చాలా టీమ్స్ వాళ్ళని కనుక్కున్నాము. సో ఆ కనుక్కున్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎవరైతే భక్తులు ఇక్కడ సేవ చేస్తున్నారో, అంటే డెవలప్మెంట్ గురించి సేవ చేస్తున్నారో, అందులో ఒక భక్తుడు వచ్చేసి లోపల పడుకున్నాడంట. నార్మల్గా లోపల విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి నైట్ టైంలో పడుకున్నాడంట. సో ఆ పడుకునే టైంలో బయటికి కొంచెం భయపడి బయటికి వచ్చేసాడంట. ఎందుకు అని చెప్పేసి అడిగితే అమ్మవారి వెలుతురు అనేది ఈ గుహలకి మొత్తము కంప్లీట్గా వెలుతురు అనేది పాకింది, మాకు అమ్మవారి దర్శనం అనేది కనిపించింది అని చెప్పాడంట. సో ఇక్కడ ఇలాంటివి నిదర్శనాలు కూడా జరిగాయి, అమ్మవారు ఉంది అని తెలియడానికండి ఇదంతా మనకు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఓల్డ్ టెంపుల్స్ కాబట్టి చాలామంది ఓల్డ్ టెంపుల్ అంటే ఇప్పుడు జనరల్గా మనకు వెలిసిన ఆలయాలతో చూసుకుంటే ఇలా మైసమ్మ టెంపుల్ లేదంటే ఎల్లమ్మ టెంపుల్ ఇవన్నీ వెలిసిన దేవతలను చాలా తక్కువ కదా మనం చూడడము. ఇక్కడైతే మనకి ఇది నిదర్శనం అనేది కనిపిస్తుందండి, అమ్మవారు వెలిసింది అనేది. మనం వన్ సైడ్ తీసాను కదా, ఇది ఇంకొక సైడ్ చాలా పెద్దదండి ప్లేస్ అయితే. మొత్తం ఇలాగే ఉన్నాయి, ఈ గుహలు కంప్లీట్గా ఇలాగే ఉన్నాయి. మనకి చూస్తేనే తెలిసిపోతుంది ఎన్నో వందల సంవత్సరాలవని. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి వచ్చి మీరు ఇక్కడ ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ ఆదివారం వచ్చేసి అభిషేకం చేస్తారంట. సో రాని వాళ్ళు మనం ఇక్కడ అభిషేకానికి చెల్లించుకొని అభిషేకం కూడా చేయించుకోవచ్చండి గోత్రనామాలతోని. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు ముందర కనిపించేది గేట్. అంటే ఇది బయట వాళ్ళకు లోపలికి రాకుండా ఉండడానికి ఈ గేట్స్ అనేవి పెట్టారు. నేనైతే వీడియో అయితే మొత్తంగా తీసి పెడుతున్నానండి, క్లియర్గా కనిపించేటట్టు మీకు. ఇదొక గేట్ అనేది ఉంచారు ఇక్కడ, అలాగే ఇక్కడ కూడా ఒక గేట్ అనేది ఉంది. ఎందుకంటే ఇది రోడ్డు వైపుకు ఉంది కాబట్టి ఎవరు లోపలికి రాకుండా ఉండడానికి. ఇలా ఒకవేళ లోపలికి వచ్చారనుకోండి, డైరెక్ట్ లోపలికి మనకు ఆలయం లోపలికి ఎంటర్ అవుతారు. అందుకే సేఫ్టీ గేట్స్ అనేవి పెట్టారు.
రూమ్స్ కూడా చూసారు కదా, అంటే పాతకాలం రూమ్స్ అయినా ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడికి వచ్చి బోనాలు చేసుకోవచ్చు. అలాగే ఇంకా పండుగలు ఏవైతే ఉంటాయో మనకు ఎల్లమ్మ మైసమ్మకి సంబంధించిన పండుగలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ, ట్యాప్ సిస్టమ్ అవన్నీ. అండ్ ధ్యాన మందిరము అని చెప్పేసి కూడా ఉందండి. ఇది ధ్యాన మందిరము. సో వనభోజనాలు అలాంటివి కూడా ఇక్కడ చేసుకోవచ్చండి. చూసారు కదా. మనకు ఈ కాలంలో అంటే సిమెంట్ ఇవన్నీ వేసి కట్టేవారు కదా. ఇది ఏంటంటే నార్మల్గా లోపల మట్టి అండ్ సున్నంతో కడతారండి పాతవన్నీ. అయినా చూసారా ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో. మీకు ఇక్కడ కనిపించేది ఏంటంటే వర్షాకాలంలో కురుస్తుంది కదా, సో ఇలా మనకు డ్రాప్స్ అనేవి పడి ఇవన్నీ చుక్కలు చుక్కలుగా కనిపిస్తున్నాయి కదా, డ్రాప్స్ టైప్లో. ఇదంతా కురుస్తుందంట. కానీ ఏంటంటే చేయడానికి మనకు డెవలప్మెంట్ చేయడానికి లేదు అని చెప్పేసి అంటున్నారు. సో రెయినీ సీజన్లో వస్తే కనుక మీకు ఇదంతా తడితడిగా ఉంటుందండి. అయినా ఇక్కడ కమిటీ వారు చాలా కాపాడుతూ వస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా అమ్మవారిని. కిల్లా మైసమ్మ టెంపుల్ కిల్లాలో వెలిసారనమాట, అందుకే కిల్లా మైసమ్మ టెంపుల్ అని వచ్చింది ఇక్కడికి. మీరైతే తప్పకుండా రావాలండి చూడడానికి. ఒకసారి వచ్చి దర్శనం అయితే చేసుకోండి అమ్మవారిది. మరి ఇక్కడ ఈ కిల్లా మైసమ్మ ఆలయానికి సంబంధించిన విశిష్టత ఏంటి, మరి దేనికోసమని భక్తులు ఇక్కడికి వస్తుంటారు, వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి అమ్మవారి ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడ తనని కనుక్కుందామండి. ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో కమిటీ వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ పూజలు చేస్తుంటారు, అభిషేకాలు చేస్తుంటారు. మరి వీళ్ళని ఒకసారి కనుక్కుందాము. చెప్పండి, ఇక్కడ ఆలయ విశిష్టత ఏంటండి? ఇక్కడ వెలిసిన అమ్మవారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ప్రతిష్ట చేసి? 10 సంవత్సరాలు అయిపోయిందా? మరి ఎలా వస్తుంటారు భక్తులందరూ? అంటే దాదాపుగా లోపలికి ఉంది కదా అమ్మవారి ఆలయము, అప్పటి నుంచి పాత పురాణ కాలం కదా. అవును. ఇక వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు ఒకరొకరు వచ్చిన వాళ్ళు చెప్తే వస్తారు. అలా ప్రమోట్ అవుతుంది మీకు ఇక్కడ. సరే, చూసారు కదా. మీరు ఏమైనా కోరికలు కోరుకుంటే కనుక ఇక్కడ అమ్మవారికి వచ్చి మీరు అభిషేకం చేసుకోండి, ఏదైతే అది జరుగుతుందంట. ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు, ఆరోగ్యాలు మంచిగా లేని వాళ్ళకు అన్నిటికీ వస్తుంది అమ్మవారికి మొక్కుంటే. ఏ పని అయితే ఆ పని అయితే. వింటున్నారు కదా అండి. సో ఒకసారి వచ్చైతే దర్శనం చేసుకోండి. మనకి ఇది కొత్తపేటలో ఉందండి, కొంచెం లోపలికి ఉంది, మరీ లోపలికి అని కాకుండా మనకు కొత్తపేటకి సంబంధించిన రైతు బజార్కి పక్కనే ఉంది ఇది. సో ఒకసారి వచ్చి మీరు దర్శనం చేసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మేము డిస్క్రిప్షన్లో ఇస్తామండి, ఒకసారి చూసేయండి. ఇక్కడ ఆలయానికి సంబంధించిన టైమింగ్స్ అండి, ఈ టైమ్స్లలో రావచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా మన కిల్లా మైసమ్మ దేవస్థానంని. ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.